ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? ఓ, హైట్లో అనుష్క, రంగులో రకుల్ ప్రీత్, గ్లామర్లో తమన్నా, అందంలో ఆదా శర్మలా ఉన్న ఈ అమ్మాయి ఎవరనా? నేనెవరో ఆ ఆంటీకి బాగా తెలుసు. అంకుల్, ఏంటి ఆంటీని అలా పట్టుకున్నారు? ఓ, ఆంటీ కింద పడబోతుంటే మీరు కాపాడారా? థ్యాంక్స్ అండి. ఆంటీ, ఏంటి అలా చూస్తున్నారు? కొంపతీసి నా గురించి మీకెవరికి చెప్పలేదా ఏంటి? సర్లేండి, నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. చూడండి, నా పేరు మల్లీశ్వరి అంటారు. అవును, ఎవరు నువ్వు? నేనా? అనసూయ ఆంటీ గారాల పట్టిని. ఆవిడెంతో ప్రేమగా పెంచుకున్న ఆవిడ ముద్దల మేనకోడల్ని. మేనకోడలా? అవునంకుల్, నేను రాజశేఖరం గారి అమ్మాయినట. ఆంటీయే చెప్పారు. రాజశేఖర్ కూతురువా? అవునంకుల్, ఆయన మీకు తెలుసా? నేను ఆంటీని ఎన్నిసార్లు అడిగినా చూపిస్తానమ్మా అన్నారు. కానీ ఇంతవరకు ఆంటీ నాకు చూపించలేదు. అంకుల్, మా నాన్నగారిని ఒకసారి చూడాలని, మనస్ఫూర్తిగా ఆయన్ని నాన్నగారు అని పిలవాలని ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంకుల్? అవును, ఒక్కసారి మా నాన్నగారిని చూసిన తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు అంకుల్. అమ్మ మల్లీశ్వరి, అంకుల్, మీరు? నేనేనమ్మా, నీ తండ్రి రాజశేఖర్ని నేనే. నమ్మేశాడు. అంటే మీరు మా నాన్నగారా? అవునమ్మా, నేనే నీ తండ్రిని. నాన్నగారు. అమ్మా, మల్లీశ్వరి, ఈ జన్మకి మిమ్మల్ని చూస్తానో లేదో అనుకున్నాను నాన్నగారు. మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలుగుతుందో లేదో అనుకున్నాను. కానీ ఆ దేవుడు కాదు, ఇదిగో ఈ దేవత దయ వల్ల మిమ్మల్ని ఈరోజు కలవగలిగాను. దేవత కిడ్నాప్ చేసి పెంచితే దేవత అంటుందేంటి? నాన్నగారు, ఈ మహాతల్లే నన్ను కర్ణాటకలో పెంచి కేరళలో చదివించింది నాన్నగారు. అదేంటి, ఆ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఎలా చదివిస్తుంది? అంటే కర్ణాటకలో ఉన్న కేరళ స్కూల్లో ఆంటీ చదివించారు. నా చదువుకి కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి. కన్న బిడ్డలకు పైసా కూడా ఖర్చు పెట్టదు, ఈవిడికి ఎలా ఖర్చు పెట్టింది? అవునాంటీ, మర్చిపోయారా? నా కోసం బండి కొన్నారు, కారు కొన్నారు. ఈ మధ్య నాన్నగారు హెలికాప్టర్ కూడా కొనిపెట్టారు.
అంటే అదేనండి, బొమ్మ హెలికాప్టర్ బజార్లో కొనిపెట్టారు కదా, రిమోట్ కూడా ఉంది నాన్నగారు. అవునవునవును, కొనిచ్చే ఉంటాను. కొనిచ్చుంటానా? అంటే కొనిచ్చి చాలా నెలలైంది కదా, నాకు గుర్తులేదు, టెన్షన్లో. అయ్యో, ఇదేదో తేడాగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్టల కోసం బోస్టర్ తీసుకెళ్లారు, చెప్పుల కోసం చైనా తీసుకెళ్లారు, నా జడ రిబ్బన్స్ కోసం జపాన్ తీసుకెళ్లారు, బొట్టు బిళ్ళల కోసం ఆంటీ బర్మా తీసుకెళ్లారు. నా కళ్ళలో ఆనందం చూడటం కోసం పాపం ఆంటీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు నాన్నగారు. అంత గొప్ప ఆంటీ ఈ అనసూయదేవి. పోన్లేమ్మా, నిన్ను నాకు దూరం చేసి ద్రోహం చేసిన నీకే కష్టం రాకుండా చూసుకుంది, అంతే చాలమ్మా. అనసూయ, నా కూతుర్ని నాకు అప్పగించి నాకిచ్చిన నీ మాట నిలబెట్టుకున్నావు. నాన్నగారు, అలాగే మీరు కూడా ఆస్తి మొత్తం ఆంటీకి రాసిచ్చేసి మీ మాట నిలబెట్టుకోండి. అయ్యో, ఆయన ఆస్తి రాసిస్తానన్నది నీకెలా తెలుసు? అంటే నాన్నగారు, ఆంటీ ఎప్పుడూ అంటూ ఉండేది, అమ్మ మల్లీశ్వరి, నిన్ను అప్పగిస్తే మీ నాన్నగారు నాకు ఆస్తి మొత్తం రాసిస్తా అన్నారు అని. కానీ నా మీద ఆంటీకి ఎంత ప్రేమంటే, నువ్వు ఆస్తి ఇప్పుడు రాసిస్తానన్నా నన్ను అప్పగించడానికి ఆంటీ ఒప్పుకోవట్లేదు. అంత ప్రేమ నాన్నగారు. అవునవును, అందుకే ఇవ్వలేదు. అనసూయ, నా మీద పంతంతో తనను నాకు అప్పగించలేదనుకున్నాను, కానీ నా బిడ్డ మీద ప్రేమతో నాకు ఇవ్వలేదని ఇప్పుడు అర్థమైంది. అందుకే ఈ ఆస్తి నీకే రాసిస్తాను. అయ్యో, అమ్మ మధు, ఆ డాక్యుమెంట్స్ తీసుకురా. నాన్నగారండి, నేను తెచ్చానండి. మీరు సంతకం చేస్తే చాలు. డాక్యుమెంట్స్ నువ్వెందుకు తెచ్చావు? అంటే నన్ను చూసిన ఆనందంలో మా నాన్నగారు డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతారని నాకు తెలుసు. మళ్ళీ ఆ టైంలో డాక్యుమెంట్స్ అంటే టెన్షన్ పడతారని ముందు జాగ్రత్తగా తీసుకొచ్చానండి. అయినా మా నాన్నగారు ఒక్క నిమిషం టెన్షన్ పడినా నేను తట్టుకోలేనండి. బాధపడకమ్మా, ఇకంతా మనకు మంచి జరుగుతుంది. అన్ని మంచి రోజులే. ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు. ఇదిగోండి నాన్న. మల్లీశ్వరి నా రూమ్ లో పడుకుంటుంది. నీ రూమ్లోనా? అవును, చేతు వస్తే బయట పడుకోమని చెప్తానులే. అవును మళ్ళీ, మధు రూమ్ లో అయితే ఏసీ కూడా ఉంటుంది, కరెంటు పోయినప్పుడు వేసుకోవచ్చమ్మా. అవునత్తయ్య గారు, ఇంత నైట్ అవుతున్నా చేతు ఇంకా రాలేదేంటి? అవునమ్మా,